పిల్లకు కూడా ఏడ్చి ప్రార్థన చేయడం నేర్పించాలి. దేవునికి స్తోత్రం. 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చెయ్య. అబ్బాబ్బా, ఒకరికి ఒకరు అంగలార్పు విద్య మీ పిల్లలకు నేర్పాలి. బిడ్డ మోకరించమ్మా, కన్నీరు గార్చమ్మా దేవుని సన్నిధిలో. చూడమ్మా, లోకం నాశనం అయిపోతుంది, దేశం నాశనం అయిపోతుంది. సువార్తను నమ్మక చాలామంది నశిస్తున్నారు. సువార్తను నమ్మి కూడా సత్యమును నమ్మక చాలామంది నశిస్తున్నారు. పిల్లలలో ఆ భారం పుట్టించాలి. ఈ లోక సంబంధమైన కబుర్లు వ్యర్థము, దానివల్ల దమ్మిడి ఆదాయం లేదు. స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు యువర్ డాటర్స్ అండ్ సన్స్, చిల్డ్రన్. మా అమ్మ మాతో మాట్లాడిన వాక్యం ఇప్పటిదాకా నాకు 70 ఏళ్ళ ముసలోని అయ్యేదాకా నాలో పనిచేస్తుంది. నేను చెప్తున్న ప్రతి స్త్రీ కూడా ఒక సౌజాతమ్మ కావాలి. మీ పిల్లలు అప్పుడు దేవుని సైనికులు అయిపోతారు. దేవుని పిల్లలతో అన్ని పోసుకోవాలి కబుర్లు, ఊసుకోక మాటలు, వేస్ట్ మాటలు మాట్లాడకండి. మేము ఆ పక్కన, నేను ఎప్పుడు అల్లలోనే, మా అక్కలు నలుగురు ఇంట్లో ఉండి మా పక్క గదిలో నేను ఏదో నవ్విస్తూ ఉంటాను. మా అక్క అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏదో ఒకటి చెప్పేదో నవ్విస్తూనే ఉంటాను. యువతల గదిలో మా అమ్మ ఉంటుంది. కాసేపు పిలిస్తే 10 నిమిషాలు నవ్వుకునేను. ఆ తర్వాత ఇక కంచుకంట, పిల్లలు ఇంకా చాలు, ఇంకా నవ్వులు ఎక్కువైపోయినాయి, ఇంకా చాలు. హోంవర్క్ అయిందా, బైబిల్ చదువుకున్నారా, ప్రార్థన చేసుకున్నారా అని అంటారు. ఇక ఎక్కడ గప్చు, ఎక్కడి దొంగలు అక్కడే గప్చు. కొంత వదులుతుంది ఫ్రీగా. తర్వాత చాలు, ఇంకా ఎక్కువైపోయింది నవ్వడం. అలా ఆమె అట్లా అన్నదంటే ఇంకా మిలిటరీ కమాండర్ ఇన్ చీఫ్ ఒక మాట అన్నట్టే తక్కువ ఆగిపోతుంది అంతే. మా అల్లరి, రండి టైం అయింది కదా, ప్రార్థన చేపలు వేయండి, బైబిల్ తీసుకురండి, పాఠ్య పుస్తకాలు తీసుకురండి. అలాగా పెంచింది మమ్మల్ని. మాకు స్వేచ్ఛ ఇవ్వలే. స్వేచ్ఛ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చింది. కానీ ప్రార్థన దగ్గర మాకు స్వేచ్ఛ లేదు, భోజనం బల్ల దగ్గర మాకు స్వేచ్ఛ లేదు. ఆమె ఏది పెడితే అది మేము తినాలి. తర్వాత ఆమె ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ప్రార్థన కూర్చోవాలి, బైబిల్ చదవాలి. మా దృష్టంతా దేవుని సంగతుల మీద ఉండేటట్టుగా తల్లి చేసింది. కాబట్టి ఇంత వయసు వచ్చినా, ఇన్ని శోధనలు, ఇన్ని తుఫాన్లు, ఇన్ని గాయాలు, ఇంత వ్యతిరేకత అయినా సరే ఇక్కడ సియోను కొండలాగా ఉన్నానంటే దీనికి కారణము ఆ తల్లి.